ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి చదవబడిన లేఖన భాగము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికి వందనాలు. అందరికి వందనాలు. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. వెండికి మూస తగినది, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. అంటే వెండి బంగారము ఇవి మెరుగుపరచబడేటి ఇవి అన్నమాట. మూస అనేది కొలిమి అనేది కదా, కాల్చబడకుండా బంగారము అది మెరుగుపడదు. కాల్చబడకుండా బంగారము మెరుగుపడదు. అందుకని నేను శుక్రవారం మనం వాక్యం వింటూ వచ్చాము. ఏమిటి అనగా, పరీక్షింపబడకుండా ప్రకాశింపలేము, ప్రకాశింపకుండా ప్రకాశింపజేయలేము కదా. మనము పరీక్షింపబడకుండా ప్రకాశింపలేము. పరీక్షించకుంటే ప్రకాశించదు, ప్రకాశించకుంటే ఇతరులను ప్రకాశింపజేయలేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అలాగున హృదయమును పరిశోధించేది, పరీక్షించేది దేవుడు యెహోవా. హృదయ పరిశోధకుడు యెహోవా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. కీర్తనల గ్రంథము 78వ కీర్తన. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70 వచనం నుండి చదవండి. 70 వచనం నుండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొర్లలో నుండి అతని పిలిపించును. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించి ఏం చేశాడంట? ఏం చేశాడు? పిలిపించి రాజును చేశాడు. రాజును చేశాడు. జాగ్రత్తగా మనం విన్నట్లయితే మనకు దావీదు గురించి బాగా తెలుసు. అతడు ఏ పని చేస్తాడో మనకు బాగా తెలుసు. ఏ స్థితిలో ఉంటే దేవుడు అతన్ని పిలిచాడో మనకు బాగుగా తెలుసును. ప్రభునందు ప్రియమైన వారలారా, అతన్ని దేవుడు ఎన్నుకున్నట్లుగా, ఏర్పరచుకున్నట్లుగా, ప్రత్యేకపరుచుకున్నట్లుగా ఒక ప్రత్యేకమైన దృష్టి ఎవరిపైన ఉందంటే దావీదు పైన ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎవరినైనా దేవుడు ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి అంటే మొదట దేవుడు చూసేది ఏమిటంటే వారి హృదయము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేన్ని చూస్తాడు దేవుడు? తన దాసుడైన దావీదును కనుగొని, తన దాసుడైన దావీదును
కోరుకొని ఏం చేశాడంట? ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు. ఎవరినైనా దేవుడు మొదట ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి అంటే దేవుడు చూసేది ఏమిటి? హృదయాన్ని చూస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎందుకు? వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంశము దావీదు హృదయము. అంశం ఏమిటి? దావీదు హృదయం. దేవుడు దావీదును ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే దావీదు హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? దావీదు హృదయాన్ని. యెష్షయి ఇంటికి సమూయేలు వెళ్ళాడు. యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించడానికి వెళ్ళాడు. 7 పిలుచుకొని వచ్చాడు. 7 కూడా దేవుడు కోరుకోలేదు. త్రోసివేశాను, కోరుకోలేదు అంటూ వచ్చాడు. అక్కడే సమూయేలుతో దేవుడు మాట్లాడినటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో, అయితే యెహోవా సమూయేలును అతని రూపమును యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంటే దీని అర్థం ఏమిటి? దావీదు కంటే ముందున్నటువంటి 7 కూడా దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టలే. అంటే వారి హృదయము దేవునికి ఇష్టము లేదు. ఎందుకు? దేవుడు హృదయమును చూచే దేవుడు. అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టద్దు. దేవుడు దేనికైనా ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలంటే మన ఎత్తు, మన రూపము, మన చదువు, మన జ్ఞానము ఇది కాదు. ఇవన్నీ దేవుడు చూడడు. ఏం చూస్తాడంట ఆయన? వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవా. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతని రప్పించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దావీదును కోరుకోవడానికి కారణం ఏమిటి అంటే దావీదు హృదయం, దావీదు యొక్క హృదయం. ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు హృదయం ఎలాంటిది? దావీదు హృదయము ఎలాంటిది? మనల్ని కూడా పోల్చుకుందాం. దావీదును చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. దావీదు పై రూపాన్ని చూడలే, దావీదు హృదయాన్ని చూసిన దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయం ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు మన చదువుకున్న లేఖన భాగము 78వ కీర్తన 72వ వచనం ఇప్పుడు చదవండి. 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దావీదు హృదయము యథార్థ హృదయం. దావీదు హృదయము యథార్థమైన హృదయం. అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన హృదయ పరిశోధకుడు. హృదయములను, అంతరింద్రియములను పరీక్షించువాడు, పరిశీలించువాడు. ప్రభునందు ప్రియమైన వారలారా,
దావీదు హృదయము ఎటువంటిదంట? యథార్థమైన హృదయం. దేవుడు పదే పదే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, యథార్థమైన హృదయము, యథార్థమైన హృదయము, యథార్థమైన హృదయం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దావీదు సొలొమోను గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, అతని తండ్రి అయినటువంటి తన తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము యథార్థము కాకపోయెను. అంటే దేవుడే దావీదు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదు యథార్థ హృదయము కలిగిన వాడు. దావీదు హృదయములాగా దావీదు కుమారుడైన సొలొమోను హృదయము లేదు. ఇంకో మాట చూడండి, అదే రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తన పితరుడైన దావీదు హృదయము యథార్థముగా ఉన్నట్లు అతని హృదయం ఉండలేదు. అబీయాము అనేటటువంటి వాడు. ఎవరంటే ఇతను? అబీయాము అంటే దావీదు యొక్క మనవడు. ప్రియమైన వారలారా, దావీదు కుమారుడైన సొలొమోను యొక్క హృదయము దావీదు హృదయములాగా యథార్థముగా లేదు. దావీదు మనవని హృదయము కూడా యథార్థముగా లేదు. ఇంకొకటి చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 14 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తన పితరుడైన దావీదు వలె యథార్థ హృదయుడు కాలేదు. అంటే పదే దేవుడు దావీదు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం, స్టేట్మెంట్ ఏమిటంటే, దావీదు యథార్థవంతుడు. దావీదు హృదయము, అతడు యథార్థ హృదయుడై తన ప్రజలను పరిపాలించెను అనే మాట. దావీదు హృదయము ఎలా ఉంది? యథార్థముగా ఉంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందుకే దేవుడు దావీదును కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూడండి, దావీదు యొక్క హృదయము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకునని నా హృదయము నీతో అనెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధిని వెదికే హృదయము. దావీదు హృదయం ఎటువంటిది? దేవుని సన్నిధిని వెదికే హృదయము. అంటే దేవునికి ప్రాముఖ్యతనిచ్చే హృదయము, ప్రాధాన్యతనిచ్చే హృదయము, మొదటి స్థానాన్ని ఇచ్చే హృదయము ఎవరిది? దావీదు హృదయము. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకుదునని నా హృదయము
నీతో అనేను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈనాడు చాలా మంది దేవుని సన్నిధికి దూరం కావడానికి కారణం ఏమిటో తెలుసునా? వారి హృదయము, చెప్పండి, దేవుని సన్నిధిని వెదకడం లేదు. దేవుని సన్నిధిలో ఉండాలి అన్నటువంటి ఆశ ఎక్కడ లేదు? హృదయములో లేదు. ఎక్కడ లేదు? హృదయములో లేదు. ఎవరి హృదయములో? దేవుణ్ణి నమ్మాము అని చెప్పుకునే వారి హృదయములో లేదు. ప్రభునందు ప్రియమైన వారు, కాబట్టి గమనించండి, దావీదు హృదయము యథార్థ హృదయం అని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూచాడు. దేవుని సన్నిధిని వెదికే హృదయం అని ఎవరు చూశారు? దేవుడు చూచాడు. దావీదు హృదయము దేవుని సన్నిధిని వెదికే హృదయము. ప్రియమైన వారులారా, 122వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. నేను రాజునయ్యా, నాకెక్కడ టైం ఉంటుంది అని అనలే. ఎవరిని పిలుస్తున్నావు నువ్వు? దేవుని మందిరానికి పోదామని రాజును పిలుస్తావా? నీ మాదిరి నేనేమన్నా? చెప్పండి. పని బాట లేనోన్నా, నేను పని లేనోన్నా. ఎన్ని పనులుంటాయి రాజంటే. నిజంగా చెప్పాలంటే రాజరికం అనేది అది ఏదైనా కానీ, ఇప్పుడున్నటువంటి రాజకీయం కానిలే, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే ఎవరైనా, అది ముళ్ళ మీద ముళ్ళ కంప వాళ్ళది, ముళ్ళ కుర్చీ అది కదా. నిలబెట్టుకోవడానికి ఒక తంట, పరిపాలించడానికి ఒక తంట. నిద్ర వాళ్ళకి సరిగ్గా ఉండదు పరిపాలన చేసేటటువంటి వారికి. కాబట్టి దేవుని మందిరానికి పోదామని అంటే సంతోషిస్తున్నాడంట. నేను రాజునయ్యా, నాకెక్కడా టైం ఉంటుందని. ఈనాడు ఏం లేదు, టైం లేదు, టైమే లేదు. ఎక్కడ రావడానికి? దేవుని సన్నిధికి రావడానికి టైం లేదు చాలా మందికి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎక్కడికి పోవడానికైనా సమయం ఉంటుంది, టైం ఉంటుంది, పర్మిషను దొరుకుతుంది, దేనికైనా దొరుకుతుంది. పుట్టెంటికలు పోవడానికి టైం దొరుకుతుంది, ఆటలు నరుక్కోవడానికి పోవడానికి టైం దొరుకుతుంది. పోతారు కదా, పిలిచే బాధపడతారంట. పోకపోతే ఏమవుతుంది? బాధపడతారు. ఎవరోళ్ళు? మన వాళ్ళే కదా. అవును, ఈయన మనవాడు కాదు, దేవుడు మనవాడు కాదు. పోకూడని చోటికి కూడా ఏమవుతారు? పోతారు. ఎక్కడికి రారు? ఎందుకు రారు? హృదయం లేదు. ఏమి లేదు? హృదయం లేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, దావీదు హృదయం ఎటువంటిదంటే 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని హృదయం. నేనెప్పుడు వెళ్ళేదను, నేనెప్పుడు వచ్చేదను, నా దేవుని సన్నిధి నేనెప్పుడు కనబడను అనేది ఎవరి హృదయము? దావీదు హృదయం. త్వరపడే హృదయం, త్వరపడే హృదయం. 84వ కీర్తన 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలెనని, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును
ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది దావీదు యొక్క హృదయం. ఇది దావీదు యొక్క హృదయం. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది, తృష్ణగొనుచున్నది కదా. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకుదునని నా హృదయము నీతో నేను. హల్లెలూయా. దావీదు హృదయము యథార్థ హృదయము. దావీదు హృదయము దేవుని సన్నిధిని వెదికే హృదయము. అంటే దేవునికి ప్రాముఖ్యతనిచ్చే హృదయం, ప్రాధాన్యతనిచ్చే హృదయం. మొదట దేవుడు, తర్వాతే ఏదైనా కూడా. ఇది చూచాడు దేవుడు, ఇది చూచాడు. అందుకే దేవుడు దావీదును కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రాజును చేశాడు. మూడవదిగా చూడండి, దావీదు హృదయము 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దేవా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. అంటే పశ్చాత్తాపపడే హృదయము. హల్లెలూయా. ఏ హృదయం అంటే దావీదుది? పశ్చాత్తాప హృదయము. ఈ కీర్తన అంతా కూడా పశ్చాత్తాప కీర్తన. అందుకని భక్తులు ఏమంటారంటే 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన, 52వ కీర్తన పచ్చని కీర్తన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి 51వ కీర్తన రాస్తే, పశ్చాత్తాపడిన తరువాత 52వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చని కీర్తన అంటే ఆరోగ్యముగా నేనున్నానని అర్థం. పశ్చాత్తాప హృదయము ఎవరిదంట? దావీదు హృదయం. అదే కీర్తనలో 7వ వచనం చదవండి. 51:7 నేను చదవండి అమ్మా. పవిత్రుడనగునట్లు నేను పవిత్రుడనగునట్లు హిస్తోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును కడుగుము, పరిహరింపము. ఇంకా హిమము కంటే తెల్లగా నేను ఉండాలి. నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. అంటే దేవుని సన్నిధిలో ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ఆ భాగంలోనే ఉంటుంది, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పశ్చాత్తాప హృదయము. పశ్చాత్తాపముతో ఏమైనాడని వాక్యం చెబుతుందంటే అదే 51వ కీర్తనలో 17వ వచనం చదవండి. 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నిర్లక్ష్యము చేయవు. నేను విరిగిపోయినా, నేను నలిగిపోయినా శ్రమలతో కాదు, పశ్చాత్తాపముతో. దేనితో? పశ్చాత్తాపముతో. నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ దేని కొరకు బాధపడతాడు, దేని కొరకు ఏడుస్తాడంటే పాపమును బట్టి. దేన్ని బట్టి? పాపమును బట్టి. అంతేకాని కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి కాదు, పాపమును బట్టి. కీర్తనల గ్రంథం 38వ కీర్తన
18 వచ్చిన చదవండి. 38వ నా కీర్తన 18 దోషమును వచ్చిన. నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేని గురించి విచారమంట? నా పాపమును గురించి నేను విచారపడుచున్నాను. ఎవరినైనా ఇక్కడుండే వాళ్ళని అడిగినాం అనుకోండి, ఏమని? ఏం అట్టుండవే, ఏం దిగాలుగా ఉన్నవే, ఏం బాధగా ఉన్నవే, ఏం నీ ముఖం అట్టుందే అన్నాం అనుకోండి, ఏమంటారు? ఇంకా లిస్ట్ చెప్తారన్నమాట. దాన్ని లోకంలో ఏ కష్టాలు అన్నారంటే సినిమా కష్టాలు అన్నారు. దాన్ని ఏమన్నారు లోకంలో? సినిమా కష్టాలు అన్నారు. సినిమా కష్టాలు అంటే ఎట్టుంటాయంటే తాతకు పక్షవాతం, అవ్వకు రోగం, నాన్న కాలు ఇరిగింది, అమ్మకు చెయ్యి ఇరిగింది, ఒక్కడే సంపాదించాలా, వీళ్ళందరూ తినాలా. ఇవన్నీ ఎవరి కష్టాలు? సినిమా కష్టాలు చెప్తారంట. ఏమట్టున్నావే నువ్వు అంటే, ఏమెట్టున్నావే అంటే, ఇప్పుడు ఎందుకు నువ్వు అట్టున్నావే అని అడిగినప్పుడు నెహమ్యాను ఏమన్నాడు? నెహమ్యా, నా పితరులు సమాధులుండు పట్టణము పాడై ఉండగా నాకు విచారం ఉండదా? అది ఒక విచారం. అది దేవుని పిల్లల నిజమైన విచారం కదా. ప్రభునందు ప్రియమైన వారు, ఎస్తేరు ఏం కావాలో కోరుకోను అంటే, నా జనుడు నాకు కావాలా, నా జనుడు నాకు అప్పగి. ఒకవేళ బానిసలుగా ఉంటే ఒప్పుకుంటాను, కానీ మరణించడానికే మేము అప్పగింపబడ్డాం అని అన్నది. అదొక విచారం. చాలా మంది విచారముతో ఉండడానికి కారణం ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఏమంటున్నవే అంటే, అప్పులు ఎక్కువైనవి ఒకరంటే, సమస్యలు ఎక్కువైనవి ఒకరంటే. ఇక్కడ సమస్యల గురించి విచారపడ్డం లే దావీదు. దేని గురించి అంట? నా పాపమును గురించి నేను విచారపడుచున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకే దావీదు గురించి దేవుడిచ్చిన ఒక గొప్ప సాక్ష్యం ఏమిటో తెలుసునా? దావీదు ఊరియా భార్య యందు తప్ప అన్ని విషయములలో యథార్థముగా ఉండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దాచిపెట్టలే ఆ విషయాన్ని కూడా. ఆ విషయం తప్పితే అన్ని విషయములలో యథార్థముగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. ప్రియమైన వారలారా, అందుకే పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపముతో దావీదు ఏమంటున్నాడంటే, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది అంటాడు. నా పరుపు తేలిపోతుంది అంటున్నాడు. నా పరుపు తేలిపోతుంది అంటాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అంటే దేని గురించి బాధపడనంత విధముగా దేని గురించి బాధపడుతున్నాడు? పాపమును గురించి. నిజమైన విశ్వాసి దేని గురించి విచారపడాలంటే పాపమును గురించి చింతపడాలి. హిస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నన్ను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దావీదు హృదయము యథార్థమైన హృదయము. దావీదు హృదయము దేవుని సన్నిధిని వెదికే హృదయము. దావీదు హృదయము పశ్చాత్తాప హృదయము. 4వదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఎందుకు? నా హృదయము నిబ్బరముగా ఉంది. 2 సార్లు అంటున్నాను చూడండి, నా హృదయము నిబ్బరముగా ఉంది అంటే స్థిరమైన హృదయము. ఏ హృదయం అంట దావీదుది? స్థిరమైన హృదయము అంటే కదలని హృదయము, చెదరిపోని హృదయము. కీర్తనలు 62వ కీర్తన 6వ వచనం. కీర్తనలు 62వ కీర్తన 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదలింపబడను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన నా ఆశ్రయ దుర్గము, నా ఎత్తైన కోట ఆయనే, నేను
కదిలింపబడను, నా హృదయము నిబ్బరముగా ఉంది. అంటే దావీదు హృదయము స్థిరమైన హృదయము. ఏ హృదయము? స్థిరమైన హృదయము. కష్టాలలో కదిలిపోయేది కాదు, నష్టాలలో కదిలిపోయేది కాదు, చెదిరిపోయేది కాదు, పక్కకు తొలగిపోయేది కాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, సొంత వారే వెలివేసినా, మరణంకు అప్పగించాలని చూసినా, ప్రభునందు ప్రియమైన వారలారా, పిల్లనిచ్చిన మామనే చంపడానికి ప్రయత్నము చేసిన కదిలిపోలే. ఏం ప్రభా నాకు ఇన్ని కష్టాలు పెట్టినావు, నువ్వే కదా ప్రభా నన్ను ఎన్నుకునింది అని అనలే. ఎవరినైతే దావీదు చేరదీశాడో వారే రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి అన్నా కదలలా, స్థిరముగా ఉన్నాడు. తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా అవమానాలు చేసినా కదా, నీచమైన పనికత్తులు చూస్తూ ఉండగా వ్యర్థుడొకడు తమ బట్టలు ఇప్పేసినట్లుగా ఎంత ఘనముగా కనపన్నావు అని ఎగతాళి చేసినా, నేను ఎట్టుంటే ఏమి, నా దేవుడున్నాడు. హల్లెలూయా. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నా హృదయము కష్టాల్లో కదిలిపోయేది కాదు, నష్టాల్లో తొలగిపోయేది కాదు, నిందలలో అవమానములలో పక్కకు తొలగిపోయేది కాదు. నేను కదల్చబడను అంటున్నాడు. నేను కదిలింపబడను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇలాగ చెప్పుకుంటా పోతే. ప్రభునందు ప్రియమైన వారలారా, 125వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎట్లుంటారంట? కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. ఎవరు? దేవుని యందు నమ్మిక ఉంచువారు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే. ఎందుకు తెలుసునా? యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకు నిరంతరము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దావీదు హృదయము స్థిరమైన హృదయం. దావీదు హృదయము యథార్థమైన హృదయము, దేవుని సన్నిధిని వెదికే హృదయము, పశ్చాత్తాప హృదయము, స్థిరమైన హృదయం. ఎవరు చూశారు? ఇది దేవుడు చూస్తున్నాడు. అందుకే దావీదుని దేవుడు కోరుకున్నాడు. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి రాజుగా చేశాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. చివరిగా 5వదిగా చూడండి, అదే కీర్తనల గ్రంథము 131వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూసినవి కావు. అంటే తగ్గింపు హృదయము. దావీదు హృదయం ఎటువంటిదంట చెప్పండి? తగ్గింపు హృదయము. నా హృదయం అహంకారము గలది చెప్పండి కాదు, అహంకారము గలది కాదు. నా కన్నులు మీద చూసినది అంటే అర్థం ఏంటి? పైనే. దేన్ని బట్టి? పైన చూసేదానికి కింద చూసి తేడా ఉంది. కాళ్ళకాడ చూపు చూసుకోవాకురా అంటారు. ఎక్కడంట? కాళ్ళకాడ చూపు అంటే ఇప్పుడు బాగా జరుగుతుందిలే మాకేమని అనుకోవద్దు. అది గర్వం, అది అహంకారం. జాగ్రత్త వినండి, వాక్యం చెప్తుంది, కన్నులు నెత్తి మీదకి వచ్చిన వారి తరము గలదంట. ఎక్కడికి వచ్చినాయంట? గర్వంతో ఉన్న వాళ్ళని ఏమంటారు? కళ్ళు
నెత్తికెక్కినాయంట. ఎట్టెక్కినాయి? కళ్ళు నెత్తిగారని ఎక్కుతాయా? కళ్ళు నెత్తిలోటి దయ్యం అంటారు కదా. అర్థం ఏమిటి? గర్వము, అహంకారము. ఎవరికైనా గర్వమైన అహంకారము దేన్ని బట్టి వస్తుంటే వారికి కలిగిన స్థితిని బట్టి వస్తుంది. అది ఏదైనా కానీ డబ్బును బట్టి రావచ్చు, అందమును బట్టి రావచ్చు, హోదాను బట్టి రావచ్చు, ఉద్యోగాన్ని బట్టి, దేన్ని బట్టి అయినా కూడా. ప్రేమైన వారలారా, అయితే దావీదు అంటున్నాడు ఏమని? నా హృదయం అహంకారము గలది కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ మనస్సు కలిగి ఉంటే, ఇలాంటి మనస్సు కలిగి ఉంటే ఎవరిలో కూడా అహంకారం అనేది రాదు, గర్వం అనేది రాదు. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఆ కంటిన్యూగా ఒక మాట చదవండి. అయినను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇట్లా ప్రయాసపడిన వారికి కూడా గర్వం వస్తుంది. ఎంత పని చేసినా అని, ఎంత కష్టపడినా అని. ఇంత కావడానికి కారణం ఎవరు తెలుసునా? నేనే. ఇంత మందిరం ఉండడానికి కారణం నేనే. ఇంత జరగడానికి కారణం ఎవరంటే ఇదే. మాటలేమో నేనే అన్నట్టుంటే లోపల మాత్రము నేను లేకుంటే ఇది లేదన్నట్టుంటది అనమాట. అయితే దేవుడే పౌలు ఏమంటున్నాడు? ఆయనను ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా హృదయము అహంకారము గలది కాదు, అంటే తగ్గింపు హృదయం. 5 విన్నాం. దావీదు హృదయము యథార్థ హృదయము, దేవుని సన్నిధిని వెదికే హృదయము, పశ్చాత్తాప హృదయము, స్థిరమైన హృదయము, తగ్గింపు హృదయం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందుకే దేవుడు చూచాడు, అందుకే దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయులకు రాజును చేశాడు. గొర్రెలను వెంబడించుట మాన్పించి గొర్రెల దొడ్లలో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలును ఏలడానికి రాజుగా ఏర్పరచుకున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు హృదయ పరిశోధకుడు. వెండికి మూస తగినది, బంగారుకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన నా హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన మనందరి హృదయాన్ని చూస్తున్నాడు. హృదయమును ఆయన పరీక్షిస్తున్నాడు. ఆయన హృదయ పరిశోధకుడు. అలాగూ దావీదును చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. దావీదు హృదయములాగా నీ హృదయము యథార్థ హృదయముగా ఉండునుగాక. హల్లెలూయా. దావీదులాగా మన హృదయము యథార్థముగా ఉంటే, దావీదు హృదయములాగా మన హృదయము యథార్థముగా ఉంటే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యథార్థ హృదయము మనకుంటే రెండంతల ఆశీర్వాదం మనకు కలుగును గాక. హల్లెలూయా. దావీదు హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయం యథార్థముగా ఉంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. దావీదు హృదయములాగా మన హృదయం యథార్థముగా ఉంటే, యథార్థముగా ఉన్న వారికి రెండంతల ఆశీర్వాదం. యోబు 2 ఆశీర్వదింపడానికి కారణం ఏమిటి? యథార్థ వర్తనుడు. రెండవదిగా దావీదు హృదయము దేవుని సన్నిధిని వెదికే హృదయము. అలా దేవుని సన్నిధికి ప్రాముఖ్యత నువ్వు ఇస్తే, దేవుని సన్నిధిని వెదికే హృదయము నీకుంటే, కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి
అతిశయించుడి. ఆ, యెహోవాను వెదకువారు యెహోవాను వెదకువారు హృదయమందు హృదయమందు సంతోషించుదురుగాక. దేవుని నామన స్తుతి కలుగును గాక. నీకు యథార్థ హృదయం ఉంటే రెండంతల ఆశీర్వాదం నీకు కలుగుతుంది. దేవుని సన్నిధిని వెతికితే ఆయనను వెతికేవారు హృదయమందు సంతోషిస్తారు. నీ హృదయంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. మూడవదిగా దావీదు హృదయము పశ్చాత్తాప హృదయము. నీలో, నాలో, మనలో పశ్చాత్తాప హృదయం ఉన్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, అతిక్రమములను ఆ. దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఆ. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందు. దేవుని నామన స్తుతి కలుగును గాక. పశ్చాత్తాప హృదయం మనలో ఉన్నట్లయితే మనము కనికరము పొందుదుము గాక. ఎవరి కనికరము? దేవుని కనికరం. దేవుని కనికరం. యథార్థ హృదయముగా ఉంటే రెండంతల ఆశీర్వాదము. దేవుని సన్నిధి వెతికితే హృదయమందు సంతోషము. పశ్చాత్తాప హృదయం మనకున్నట్లయితే దేవుని కనికరం మనం పొందుకుంటాం. నాలుగవదిగా స్థిరమైన హృదయము. ఏ హృదయం అంట? స్థిరమైన హృదయం మనలో ఉన్నట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. నిన్ను విడువను, ఆ. నిన్ను ఎడబాయను, ఆ. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని నామన స్తుతి కలుగును గాక. 9వ వచనం, 9వ నేను వచనం. నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, ఆ. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని నామన స్తుతి కలుగును గాక. నిబ్బరము కలిగి నా హృదయము నిబ్బరముగా ఉన్నదన్నాడు. స్థిరమైన హృదయము నీకున్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడువడు, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. స్థిరముగా ఎవరైతే ఉంటారో కష్టము గాని, నష్టము గాని, నింద గాని, అవమానం కానీ వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. యథార్థ హృదయముగా అంటే రెండంతల ఆశీర్వాదము. ఆయన సన్నిధిని వెతికితే హృదయమందు సంతోషము. పశ్చాత్తాప హృదయం మనలో ఉన్నట్లయితే దేవుని కనికరాన్ని పొందుకుంటాము. స్థిరమైన హృదయం ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. చివరిగా 5వదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం. అతడు ఆ. తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక, ఆ. యూదా వారు కొంతమట్టుకు మంచితనమును అనుసరించుట చూచి ఆ. తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఈ వచనంలో మొదటి పదాన్ని చివరి పదాన్ని కలిపి చదవండి. అతడు తనను తాను తగ్గించుకొనినందున, చివరి మాట తన కోపము ఆ. అతని మీద నుండి త్రిప్పుకొనెను. దేవుని నామన స్తుతి కలుగును గాక. తగ్గించుకొనినందున యెహోవా తన కోపాన్ని అతని మీద నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పింపబడాలి అంటే మనం ఏం కావాలా? తగ్గించుకోవాలి. ఈ ఐదు ఎవరిలో ఉండడం చూశాడు దేవుడు? దావీదులో చూశాడు. దావీదు రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు. రెండంతలుగా అనే దానికంటే ఇంకా ఎక్కువగా నిండుగా ఆశీర్వదించబడ్డానని చెప్పొచ్చును. యథార్థ హృదయుడై దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సమయం ఉంది దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఎవరినైనా సరే ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి అని అంటే దేవుడు చూసేది ఏమిటంటే హృదయం. ఎందుకంటే ఆయన హృదయ పరిశోధకుడు. దావీదుని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దావీదు హృదయం యథార్థమైంది. దేవుని సన్నిధిని వెదికే హృదయము, పశ్చాత్తాపపడే హృదయము, స్థిరమైన హృదయము, తగ్గించుకునే హృదయము. అలా మన హృదయము కూడా యథార్థముగా దేవుని సన్నిధిని వెతికి పశ్చాత్తాపము కలిగి స్థిరమైన హృదయము కలిగి తగ్గించుకుని ఉంటే దావీదును దేవుడు ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అద్భుతమును మన పట్ల దేవుడు చేయునుగాక. ఈ వాక్యం దేవుడు మనకు వినికిడిలో ఆశీర్వదించునుగాక.